లో మనం ఆల్రెడీ 52 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాము. దాంట్లో వచ్చేసి మనకి ఆల్రెడీ 7 శ్లోకాలు అయిపోయాయి. సో ఒక ఫస్ట్ డివిజన్ చూసుకున్నాము అంటే మొదటి భాగం 5 భాగాలుగా విభజించుకుంటే 1 నుంచి 10 వరకు కూడా దాంట్లో మనం 7 శ్లోకాలు 7 శ్లోకాల్లో ఏంటంటే మైత్రేయులు వారు విదురుకి చెప్తూ ఉంటారు ఏమని ఎలాగా అతను ఆ ఎప్పుడైతే ఆ యజ్ఞాన్ని విరమించుకొని భగవంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన యొక్క వరాన్ని పొంది మళ్ళీ ఆయన ఎప్పుడైతే రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడో ఆమెని ఏ విధంగా ఆయనకి వెల్కమ్ చెప్పారు స్వాగతించారు అనేది మనం చూసామన్నమాట. సో వాళ్ళు మనకి మామూలుగా ఎప్పుడైతే భగవంతుడు బయటకు వస్తూ ఉంటే మనం ఏ విధంగా చేస్తూ ఉంటామో అవన్నీ ఆ మేళ తాళాలతోటి ఆ అక్షంతలు అలాంటి మంగళమైనవి మొత్తం అంతా రహదారులన్నీ కూడా వాళ్ళకి అలంకరించి పెట్టడము మా కన్ని పిల్లలతోటి ఆడతులు ఇప్పించడము ఈ విధంగా చాలా బాగా జరిగిందనమాట. అయితే మెయిన్గా మనం ఒక 5వ శ్లోకంలో తెలుసుకుంది ఏంటంటే ఇంత హాస్పిటల్ అంటే ఇంత గౌరవంతో ఇంత ప్రార్థనలతోటి ఇంత మంత్రాలతోటి ఆయన తీసుకెళ్తూ ఉంటే ఎంతో వైభవంగా ఆయనకి ఏ మాత్రం కూడా కించిత్ గర్వం కూడా రాలేదు. ఆయన మీద ఎటువంటి ప్రభావం కూడా చూపించలేదు. ఇది మెయిన్గా పాయింట్ అనమాట. మనల్ని ఎంతో మంది పొగుడుతూ ఉంటారు, మనకి స్పెషల్ అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. దానికి దేనికి కూడా మనలో గర్వం అహంకారం అనేది రాకుండా చూసుకోవాలి అని పృథు మహారాజ్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మైత్రేయ ముని ఇంకా చెప్తుంటారనమాట ఆయన ఇంకా ఎంతో బాగా పరిపాలించాడు, ఆయన కర్మలన్నీ కూడా ఎంతో బాగున్నాయి అది అని చెప్పేసి చెప్పి ఆ లాస్ట్కి భగవంతుడిని కూడా చేరుకున్నాడు అని చెప్పేసి పరంపదం చేరుకున్నాడు అని చెప్పి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు సూత ఉవాచ ఇది చెప్పిన తర్వాత ఏంటంటే విదురుడికి ఏమవుతుందంటే అప్పుడే అయిపోయిందా, అయ్యో పృథు మహారాజు గురించి వినడం అయిపోతుందా అంటే ఎండింగ్ చెప్పేశారు కదా ఆయన ఇంక భగవంతుడికి చేరాడు అని. అని ఎక్కడ చెప్పకుండా ఉంటాడు అనేసి ఆయన మళ్ళీ క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏం క్వశ్చన్ అడిగాడు అని చెప్పడానికి సూత ఉవాచ అనమాట. సూత మహాముని మళ్ళీ వాళ్ళక అక్కడ మునులందరికీ చెప్తున్నారు, సౌనికాది ఋషులందరికీ కూడా చెప్తున్నారనమాట. ఏమని అంటే ఆయన ఏమన్నాడు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. सूत उवाच तदादिराजस्य यशो विजृम्भितं गुणैरशेषैर्गुणवः सभाजितं क्षत्ता महाभागवतः सदस्पते कौशारविं प्राह गृणन्तमर्चयन्. हरे हरे कृष्ण. कृष्ण माताजी। చదవమ్మా చదవండి. सूत उवाच तदादिराजस्य यशो विजृम्भितं गुणैरशेषैर्गुणवृषभाजितं क्षत्ता महाभागवतः सदस्पते कौशरविं प्राह गुणन्तमर्भयन्. కౌశ రవిం మాతాజీ. ఓకే, कौशरविं प्राह गुणन्तमर्चयन्. అన్నాను. సూతగోస్వామి పలికెను, ఓ ఋషి ప్రముఖ శౌనక, పరమయోగ్యుడును మహిమాన్వితుడును ప్రపంచమంతటను కీర్తించబడిన వాడును అగు ఆదిరాజు ఋతువు యొక్క పలు కర్మలను గూర్చి మైత్రేయుడు పలుకగా విని మహాభాగవతుడు విదురుడు ఆ మునిని అర్చించి ఇట్లు ప్రశ్నించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ సూత గోస్వామి కూడా మళ్ళీ పృథు మహారాజుని మళ్ళీ ఏమంటారు ఆయన గుణగానం చేస్తూ ఉన్నారనమాట. ఏమని సౌనకులారా అనేసి అక్కడ ఉన్న ఋషులందరినీ చెప్తూ పరమ యోగ్యుడును. ఓకే, పృథు మహారాజ్కి ఏం చెప్తున్నారు, పరమయోగ్యుడు. నెక్స్ట్ మహిమాన్వితుడు, ఆయనకి ఆ మహిమ ఎంత గొప్పది అంటే ప్రపంచం అంతా కూడా కీర్తింపబడినాడు అనమాట. అంతేకాకుండా ఆయన్ని ఎంతో మంది ఫాలో అయ్యేవాళ్ళు, దేవతలు కూడా అతన్ని ఫాలో అవుతుండే ఇంత బాగా రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని ఆయన్ని ఎగ్జాంపుల్గా ఉదాహరణగా తీసుకునే వాళ్ళు అనమాట. సో అలాగా ఏంటంటే ప్రపంచమే కాదు మొత్తం లోకాల్లో కూడాను ఆయన గురించి కీర్తించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి ఒక రాజు ఆయన కర్మలు గురించి ఎప్పుడైతే పైత్రేయుడు ముని చెప్తూ ఉన్నాడో వినేసిన తర్వాత ఆ పని చెప్పాడు కదా ముందంతాను ఎంతో గొప్ప కర్మలు చేశాడు, ఎన్నెన్నో గొప్ప పనులు చేశాడు, తర్వాత భగవంతుడికి చేరాడు అనేసి అవన్నీ విన్నాడు. వినిన తర్వాత ఇంకా అప్పుడు విదురుడికి ఏమనిపించిందంటే ఇందాక మనం అనుకున్నట్టు అయ్యో అయిపోయిందా,
అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటే ఒక్కొక్కసారి మనము క్లాస్ వింటూ ఉంటాము, అప్పుడే అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది అంటారు అలాగా? మనం ఒక్కోసారి అబ్బా ఇంట్రెస్ట్ టైమే ఉంటే అవ్వట్లేదు మాతాజీ, అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాతాజీ, ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది మనకి? మనం మన దైవంతో మమేకమైనప్పుడు, అంటే లీనమై ఇంకా దైవాన్ని వింటూ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది అలా మాకు. లేనం ఎప్పుడవుతాము? సారీ. చెప్పేవాళ్ళు చక్కగా చెప్తున్నప్పుడు మాతాజీ, చెప్పేవాళ్ళు చక్కగా కళ్ళకు కట్టినట్టు మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిపోతున్నారు కదా మీరు అందరూ మమ్మల్ని మీరు చెప్పే దాంతో. చెప్పే కథ ఓకే, చాలా స్వర్ణ మాతాజీ హరే చెప్పండి కృష్ణ స్వర్ణ. మాతాజీ, అది వినబడలేదా? వినపడింది. నెక్స్ట్ స్వర్ణ మాతాజీ ఇంకోటి చెప్తున్నారని ఓకే నేను ఓకే ఆ, ఓకే. వినపడింది మీరు చెప్పింది వినపడింది. భగవంతుని విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మాతాజీ. అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది. ఇంకా భగవంత్ ఇంకా వినాలి అని ఉంటుంది మాతాజీ. ఓకే. ఆ, మరి ఇప్పుడు ఇది భగవంతుడిదా, పృథు మహారాజ్ది? మాతాజీ భగవంతుని అర్థం అవతారమే కదా. చేసుకోగలిగితే ఆనందంగా ఉంటుంది మాతాజీ. ఏంటి మాతాజీ ఏమేస్తారు? అర్థం భగవంతుని అవతారమే కదా చేసుకోగలిగితే మాతాజీ. అవతారం అన్నారు కదా మాతాజీ, శక్తావేశ్వర అవతారం. అవును, శక్తావేశ అవతారమే. ఓకే, బట్ ఇప్పుడు వ్యాసదేవులు ఇలా ఉన్నారు, భగవానుడు అని అన్నాం కదా మనం వాళ్ళని. ఆ. శక్తావేశ అవతారం. నారదులు భగవంతుడు అంటామా? ఆ. ఇంటికి వెళ్ళే కాదు, భగవంతుని భక్తుల విషయాలు వినడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంటాయి మాతాజీ. ఓకే. ఎప్పుడైతే అంటే అది ఎదుటి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు అన్నారు మాతాజీ, అది ఓకే. బట్ ఎప్పుడైతే అది మనకి ఒక రకమైన ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుందో, అలాంటి ఎన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. అంటే అది మనకి ఎక్కడ హార్ట్ టచ్ అవుతుంది ఆ పాయింట్. ఓ, దీనివలన నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ జరుగుతుంది, ఇంకా కొంచెం బాగుంది నాకు వినడానికి అనేసి ఇంకా ఇంకా మనకి వినాలి అనిపిస్తుంది అనమాట. ఓకే, అది చెప్పేవాళ్ళు కొంత ఉంది, నేను కాదన్ను. బట్ కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి, ఎవరు కొంచెం మామూలుగా మాట్లాడే వాళ్ళు చెప్పినా కూడా ఒక్కోటి చాలా హార్ట్ టచింగ్ అయిపోతుంది. ఎందుకు అంటే అది మనల్ని ఏంటంటే ఒక ప్రోత్సాహానికి, ఇది మనకి ఓ ఇది చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని ఒక ఉత్సాహాన్ని ఎందుకంటే అది చెప్పే వాళ్ళది కొంత ఉంటే, ఆ ఏ కథ అయితే మనం ఎవరి గురించి వింటున్నామో అది మనకి ఏమంటారు, మనకి ఒక శక్తిని ఇంకొంచెం ఇస్తూ ఉంటుంది అనమాట. అవును ఇంకా చెయ్యొచ్చు, వీళ్ళని చూసిన తర్వాత ఓకే నా సమస్యలు ఏం పెద్ద సమస్యలు, ఈ సమస్యలతో పోల్చుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి లేవాలి అని మనకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. అలాంటివి విన్నప్పుడు ఏంటి అంటే మనకి తెలియకుండానే మనం లీనమైపోతాము, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకనే ఆయన ఏం అడగబోతున్నాడు అనేది మనం చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ముందే చెప్పేశాను మీకు. విదుర ఉవాచ శోభిషిక్తా ప్రదుర్విప్లైర్లబ్ధాశేషసురార్షణः బిభ్రత్స వైష్ణవం తేజో బాహోర్యాభ్యం దుదోహగాం. చదవండి మాత జరున. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ జరున. విదుర ఉవాచ సోభిషిక్త పృథిర్విప్లైర్లబ్ధాశేషసురార్హణః బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్యోర్యాభ్యాం దుదోహగాం. విదురుడు పలికాను, బ్రాహ్మణోత్తమ మైత్రేయ, ఋషులచే బ్రాహ్మణులచే పృథువు రాజ్యాభిషిక్తుడైనట్టి వైనము మిక్కిలి సుబోధకముగా ఉన్నది. దేవతలందరూ అతనికి అసంఖ్యాకమగు కానుకలనిచ్చిరి. అతడు కూడా విష్ణువు నుండి శక్తిని బడిసి స్వయంగా తన ప్రభావమును విస్తరింపజేశాను. ఆ విధముగా అతడు ధరిత్రిని మిగుల వర్ధిల్ల చేశాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇదంతా మనం వినేసామా లేదా ఇంతకు ముందే? ఇప్పుడు ఈ విదురుడు ఏవైతే ఈ శ్లోకంలో చెప్పాడో, ఋషులు బ్రాహ్మణుల చేత రాజ్యాభిషక్తుడయ్యాడు. ఓకే, దేవతలందరికీ అందరూ వచ్చి ఆయన కానుకలు ఇచ్చారు, విష్ణువు శక్తిని ఇచ్చాడు, ఇవన్నీ మనం అయిందా లేదా, మనం విన్నామా లేదా? అయింది మాతాజీ, విన్నాం విన్నాం మాతాజీ. చెప్పారు మాతాజీ. ఓకే, మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ విదురుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటారు?
మళ్ళీ మళ్ళీ వినాలనిపించి. ఓకే. ఇంకా ఇవాళ ఎక్కువ క్వశ్చన్ వేస్తున్నానా నేను? వాళ్ళు వెల్కమ్ చెప్పే విధానాన్ని బట్టి మళ్ళీ ఆయన గురించి ఎలా చెప్తున్నాడు మాత్రం. అంటే ఆయన వాళ్ళు ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు కదా అంటే గ్రాండ్. ఇప్పుడు ఒకటి మాతాజీ, ఇప్పుడు ఎవరి గురించి అయినా మనము అడగాలి అని అనుకున్నాం అనుకోండి, సో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాలన్నీ గురించి మనము మాట్లాడతామంట. అంటే ఈ భక్తులు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఈయన చిక్కావేశ అవతారము లేదా ఒక భక్తుడి కింద ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. సో ఆయన ఏంటంటే విదురుడు పృథు మహారాజ్ గురించి చెప్పేటప్పుడు నార్మల్గా ఒక మనిషిలాగా మాట్లాడలేకపోతున్నాడు. ఆయన యొక్క గుణగణాలు కలిపి చెప్తున్నాడు. ఎప్పుడైనా మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మంచి చెప్తాం కదా ఫస్ట్, అంటే ఇక్కడ ఇతనికి చెడు ఉందని కాదు, బట్ యాక్చువల్గా ఏంటంటే ఎవరిదైనా సరే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని యాడ్ చేస్తూ చెప్తాం. కాబట్టి ఇక్కడ పృథు మహారాజ్ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ విన్నాను. ఏమేం విన్నాను అంటే పృథు మహారాజ్ ఇంత గొప్పవాడు అని చెబుతూ ఆయన చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు మామూలుగా ఏంటి రాజ్యాభిషక్తుడు ఏంటి, మామూలుగా ఒక తండ్రి తర్వాత కొడుకు అవుతాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ బ్రాహ్మణులే చిలికి ఆయన్ని తీసుకొచ్చి వీణా బాడీ నుంచి మళ్ళీ ఆయన్ని రాజ్యాభిషక్తం చేసి దాన్ని ఎంతో పెద్ద పండగలాగా చేసుకున్నారు. దానికి మళ్ళీ దేవతలందరూ వచ్చారు, వాళ్ళందరూ కానుకలు ఇచ్చారు. అంటే అతను ఎంత గొప్పవాడు అనేది ఇక్కడ మెయిన్ చెప్పాలనుకుంటున్నారు అనమాట విదురుడు. అది ఆల్రెడీ విన్నదే, ఇది అన్నిసార్లు వింటాము అని అనిపించదు మనకి. ఎందుకంటే అలా భక్తుల్ని పొగుడుతూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం భక్తుల్ని తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలను కూడా యాడ్ చేస్తూ చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ పొద్దునే మన జగన్ ప్రభు గురించి మనము ఇంట్రడక్షన్, సో అప్పుడు ఏం చెప్తాము, జగన్ ప్రభు యొక్క గొప్పతనాలు ఏంటి అనేది మనం కలిపి చెప్తాము అనమాట. సో ఆ విధంగా ఏంటంటే డైరెక్ట్గా జగన్ ప్రభు క్లాసు అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఇంపార్టెంట్ గొప్ప క్వాలిటీస్, లక్షణాలు, వాటిని చెబుతూ మనం చెప్తామన్నమాట. అలాగా మనం కూడా ఎవరినైనా కూడాను భక్తుల్ని తీసుకునేటప్పుడు వాళ్ళలో ఉన్న మంచివి తీసుకొని కలిపి చెప్పడం అనేది మనం కూడా అలవాటు చేసుకోవాలి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ ఇదంతా కూడా మనము ఫస్ట్ మనం ముందు 2-3 చాప్టర్లో ఇది వినేసాం అనమాట. లాస్ట్ చాప్టర్లో విష్ణువు రావడం, ఆయన వరం ఇవ్వడం, నీకు శక్తిని ఇవ్వడము, ఇవన్నీ కూడా మనం చూసాము. ఆ దరిద్రని ఏ విధంగా చేశాడు అనేది. సో ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే పృథు మహారాజ్ శక్తావేశ అవతారము అని చెప్తూ ఉన్నారు. సో అందుకని ఏంటంటే దేవతలందరూ ఎందుకు వచ్చి గిఫ్ట్లు ఇచ్చారు అంటే, ఒక్కొక్కసారి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క భక్తికి నచ్చి దేవతలే కిందకు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రసన్నులైపోయి వాళ్ళ కిందకు వచ్చేసి వాళ్ళు ఆ రాజ్యపాలనకి ఏమేం కావాలో దానికి కావాల్సినవన్నీ కానుకలు ఇచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇవన్నీ మనము ఆల్రెడీ వినినవే. ఇంకోటి ఏంటి అంటే ఆయన ఆ విధంగా వాళ్ళందరిది ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు కొనేటప్పటికి ఏంటి, వాళ్ళకి తిండికి లేవు, ఒక భూదేవి ఏమి పంట ఇవ్వటం లేదు. సో వాళ్ళందరి కోసం ఏం చేశాడు, భూదేవి ఏమో ఆవు కింద మారింది, మిగతా వాళ్ళందరూ ఎవరి కాళ్ళకు వాళ్ళ దాంట్లో ఉన్న ప్రముఖులందరూ దూడల కింద మారి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ కూడా తెచ్చుకున్నారు. మనం అదంతా కూడా ముందు చాప్టర్స్లో వినేసాం అనమాట. సో ఇప్పుడు ఇంకా వినాల్సింది ఏంటి దీంట్లో అంటే, మనకి ఏ విధంగా ఆయన పరిపాలించాడు అనేది. మనం ఎప్పటి వరకు ఓన్లీ ఏమన్నాము, ఆయన ఎంతో బాగా ఏమంటారు యజ్ఞాలు చేయడం కానీ ఇదంతా కూడా విన్నాము. కానీ పరిపాలించడం ఎంత బాగా పరిపాలించాడు అనేది మనకి ఇప్పుడు ఇంకా రాబోయే శ్లోకంలో కూడా మళ్ళీ మనకి ఇంకా విపులంగా రాబోతుంది. రాబోయే చాప్టర్స్లో శ్లోకాస్లో కూడా మనకి రాబోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు మెయిన్గా మనకు చెప్తుంది ఏంటంటే, మనకి రాజు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ మెయిన్గా చెప్తున్నారు. ఎప్పుడైతే ఒక రాజు మంచిగా ఉన్నారు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఉండగలరు. మనము ఎప్పుడు కూడా భగవంతుడి సేవలు ఎందుకు ఆ పృథు మహారాజు దగ్గర అందరూ సుఖంగా ఉన్నారు, యుధిష్ఠిర మహారాజు ఉన్నప్పుడే అందరూ ఎందుకు సుఖంగా ఉన్నారు అంటే, వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిలో ఉండి మిగతా వాళ్ళని కూడా అటువైపే తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి అందుకొని చాలా ఈజీగా ఉందన్నమాట. అందుకే లాస్ట్లో ఏం చూడండి, ఆ విధంగా ఎల్లరూ దేవదేవుడు శ్రీకృష్ణుని భక్తితో సేవను అనుభవించుటకు అతి సులభము కాగలదు. సో అన్నిటికన్నా ఈజియెస్ట్ ఏంటి అంటే, మనం భగవంతుడి యొక్క సేవలో ఉన్నాము అంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి అనేది మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ అది కోన్యస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో
యద్విక్రమోచ్చిష్టమశేషభూపాః లోకా సపాలా ఉపజీవంతి కామం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. కృష్ణ మాతాజీ. పుణ్యస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్చిష్టమశేషభూషాః భూపాః లోకాः సపాలాబుపజీవంతి కామాన్ అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం. శీల ప్రభుపాదికి. ఘనమైన కీర్తిని కలిగిన వాడును ఉదాత్తమగు పాలనను కొనసాగించిన వాడును అగు పృథు మహారాజును వివిధ లోకములలోని రాజులు దేవతలు ఇంకనూ అనుసరించుచున్నారు. అటువంటి వాని కీర్తిని ఎవరు వినుటకు యత్నింపకుండును? పృథువు కర్మలు పవిత్రములు మంగళమయములు అయినందున అతనిని గూర్చి నేను మరింత వినగోరుదును. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు పృథు మహారాజు యొక్క గొప్పతనం చెబుతూ అలాంటి వాళ్ళ యొక్క కీర్తి వాళ్ళవి ఏంటంటే ఇంకా వింటే అవి పవిత్రాలు, అంటే మన కర్మలు ఎందుకు కర్మలు పవిత్రాలు అవుతాయి వాళ్ళవి వింటే? ఊరికే వింటేనే అయిపోతాయి అంటారా? మాతాజీ అనుసరిస్తాం కదా, నిన్నప్పుడు కూడా అనుసరిస్తాం కదా మాతాజీ. మంచి ఇందాక కర్మలు చేస్తారు. యా కరెక్ట్ మాతాజీ. ఏంటంటే మనం ఇప్పుడు అలాంటి వాళ్ళని వినిన తర్వాత మనలో ఏమవుతుంది, మనలో కూడా ఒక ఉత్సాహం పెరుగుతుంది. ఇందా చెప్పాను కదా నేను. సో ఓకే వింటున్నాము, వీళ్ళది ఎంతో బాగుంది, నేను కూడా ఫాలో అవుదాము, బాగుంటుంది అనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన కర్మలు పవిత్రులు అవుతాయా అవ్వా? అయిపోతాయి కదా. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా భక్తులు ఉండే పనులు చేశారు కాబట్టి అలాంటి పనులే మనం కూడా చేస్తాం కాబట్టి అప్పుడు అలాంటి కర్మల వల్ల ఏంటంటే పవిత్రాలు మంగళమయములు అన్నమాట. సో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా కర్మలు పవిత్రమైనవి, అవి మంగళకరమైనవి అన్నమాట. అలాంటి వాటిని విన్నందువలన నాకు మంచి జరుగుతుంది, కానీ అందుకని అలాంటి వాళ్ళది వినకుండా నేను ఎట్లా వదిలేస్తాను అనేసి. సో ఇంకోటి మెయిన్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ, అతని గురించి నేను మరింత వినకూడదును అని అన్నాడు. అక్కడ ఎందుకు ఈ పృథు మహారాజును అడుగుతున్నాడు? డైరెక్ట్గా కృష్ణుడి గురించో లేకపోతే విష్ణువు గురించో నేను ఇంకా కొంచెం వినాలనుకుంటున్నాను, అవి చెప్పండి అని చెప్పి అడగచ్చు కదా. ఎందుకు ఇక్కడ ఒక భక్తుడి గురించి అడుగుతున్నారు? దీన్ని బట్టి మనం హరే కృష్ణ మాతాజీ. భక్తులను గూర్చి వింటే కదా కృష్ణుడికి ఇష్టం. ఓకే, 1 పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకా అది మనం కూడా వింటున్నాం కదా మాతాజీ. మనం కూడా ఎస్, మనం కూడా వింటున్నాం. సో మెయిన్గా కింద ప్రపాదులు వారు రాస్తారు మనకి. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అడగడం వలన ఇప్పుడు ఇదంతా తెలియదు అంటారా? ఇంకోటి మీరు చూసారు అంటే నాకు మనం ఫస్ట్ క్యాంటోలో 5th and 6th చాప్టర్లో అనుకుంటా, ఎప్పుడైతే వ్యాసదేవులు వారు చాలా దిగాలుగా కూర్చొని ఉంటారో అప్పుడు ఎవరు వస్తారు? ఎందుకు దిగాలుగా కూర్చున్నాడు వ్యాసదేవులు? నారదుడు వస్తాడు మాతాజీ. అసంతృప్తి వలన. సో అప్పుడు నారదులు వస్తారు. నారదులు వస్తే నారదులు వారిని ఏం అడుగుతారు ఆయన? అది అయిన తర్వాత, ఆ మెయిన్ క్వశ్చన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అడుగుతారు ఆయన, గుర్తుందా? ఇంకేదో తప్పైనట్టుందని అసంతృప్తిగా ఉన్నారని అడుగుతారు మాతాజీ. అది అయిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతారు. మీరు చెప్పింది కరెక్టే, నేను అగ్రీ దానికి. ఇంకోటి అడుగుతారు, నాకు నీ యొక్క వృత్తాంతం వినాలని ఉంది అని అడుగుతాడు. అవునా కదా? మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగినా కూడా మళ్ళీ ఆయన ఏమంటాడు, నాకు ఇదంతా కాదు, ఫస్ట్ నీ యొక్క వృత్తాంతం వినాలని ఉంది అని అంటాడు అనమాట. వ్యాసదేవులు వారికి తెలియదా నారదుల వారి వృత్తాంతం? తెలుసు మాతాజీ. మరి ఎందుకు అడిగాడు? వినాలని అనిపిస్తుంది భక్తుల తాలూకా వినడం వల్ల మనకు కూడా ఇన్స్పిరేషన్ రావడానికి, మనకి కూడా మళ్ళీ ఇన్స్పిరేషన్ రావడానికి. దానికోసం ఏంటి అంటే ఇప్పుడు అదేంటంటే విని దాని వలన మనం ఏం చేస్తాము, నారదుల వారు ఒక చిన్న పని వంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద భక్తుడు అవ్వగలిగాడు, సో ఇప్పుడు నేను ఎందుకు అవ్వలేను?
నేను అవ్వగలను కదా, నేను ప్రయత్నించాలి కదా, నేనేమి ప్రయత్నించకుండా ఎందుకు అవుతాను? సో ఆ ఇన్స్పిరేషన్ మనకు వస్తుందా రాదా? నారదుల వారి స్టోరీ చదువుతున్నప్పుడు ఓకే, ఒకవేళ వాళ్ళ తల్లి చనిపోయింది, ఆయన ఏ విధంగా తీసుకున్నాడు, మనకు అప్పుడు అనిపిస్తుందా లేదా? ఓ, నేనేంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇంత ఫీల్ అయిపోతున్నాను అనేసి అనిపిస్తుందా? ఒకటి ప్రభుపాదుల వారిది, మనం ప్రభుపాదుల వారిది విన్నాం అనుకో, లీలామృతం, ప్రభుపాదుల లీలామృతం ఎన్నిసార్లు విన్నా ఏమనిపిస్తుంది మనకి? మనం ఇప్పుడు ఏమనుకుంటాం, అమ్మో నాకు మన వయసు కోసం అయిపోయింది, ఎంత చేశారు అనిపిస్తుంది మాతాజీ. మనకి ఇంత ఇంకా వినాలి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వినాలి. ఏమనిపిస్తుంది? చెప్పండి స్వర్ణ మాతాజీ. రూపాలు చెప్పినవి మనం కూడా అనుసరించాలి అని ఉంటుంది మాతాజీ. అనుసరించాలి, బట్ కానీ మనకి ఇన్స్పిరేషన్ ఏమొస్తుంది మనకి ఫస్ట్? అంత మనకి ఏజ్ ఫస్ట్ లో ఉండి కూడా తను అంటే అందరి కొరకు ఆలోచించి అంత దూరం వెళ్ళారు కదా, మనీ కూడా లేకుండా. అది మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా కూడా మనం ఏజ్ ఉంది అంటే కంపేర్ టు అలా ఉన్నప్పుడు మన మీద మనకే సిగ్గుగా అనిపిస్తుంది, మనం ఏం చెయ్యట్లేదే అని. సో వింటున్నప్పుడు చెయ్యాలి. ఏమనిపిస్తుంది, అంత వయసు మనిషి చేస్తున్నారు, మనం ఎక్కడ ఉండి మనం ఏం చేస్తున్నాము, నిజంగా మనం ఏమన్నా నిజంగా అసలు చేస్తున్నామా అనేది. ఇంకోసారి ఏమనిపిస్తుంది, అయ్యో మనకి వయసు అయిపోయింది, మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. అది కానీ ప్రపాదుల వారు ఏం నేర్పారు మనకి? వాళ్ళు పొద్దున జగన్ ప్రభు కూడా చెప్పారు మనకి, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇల్లే బృందావనం, మన ఇల్లే మనకి గుడి, మన ఇంట్లో ఉండే మనం భక్తి చేసుకోవచ్చు. ఓకే, ఓకే, చేయగలిగితే శక్తి ఉంటే బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళకపోయినా భక్తి అనేది ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అని. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి ఎట్లా వస్తున్నాయి? ఎప్పుడైతే అలాంటి వాళ్ళ గురించి చదువుతామో వింటామో ఈ విధంగా మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. దాన్ని ఫాలో అవ్వడానికి మనకి ఒక ఏమంటారు, ఒక మార్గం చూపించడం. సో అదే ఇక్కడ కింద మనకి ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు, ఎందుకు ఈయన ఇక్కడ ఈయన గురించి ఇంత గొప్పగా పొగిడి మళ్ళీ ఈయన గురించి వినాలనుకుంటున్నాడు ఎందుకు అని అంటే, అది ఎప్పుడైతే అలా వింటారో మిగతా, ఇప్పుడు మనందరం కూడా వింటున్నాం కదా, విన్నందువల్ల ఏమవుతుంది, ఓ పృథు మహారాజ్ ఎంత గొప్పవారు, ఎంత చేశారు, మనం కూడా ఏం చెయ్యొచ్చు. ఇప్పుడు దీంట్లో ఏంటి, ఈ చాప్టర్లో చూశారు అంటే ఇప్పుడు అక్కడ అన్న ప్రజలందరికీ కలిపి ఆయన మీరు ఏమేం చెయ్యాలి అని చెప్తారు. అవి విన్నంటేనే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది, కరెక్ట్ కదా, మనం చేసే తప్పు కదా, ఇలాగే చెయ్యాలి కదా, భగవంతుని అసలు మనం మర్చిపోయాం కదా, మనం భగవంతుని తెచ్చుకోవాలి కదా, రాజుని ఎలా చూడాలి, గురువుని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్ ద్వారా తెలుస్తాయి అన్నమాట. ఒక వైష్ణవుడికి ఎలాగో మనం స్వాగతించాలి, ఇవన్నీ పాయింట్స్ కూడా మనకి ఇందులో నుంచి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు రాసింది. ఎందుకు అంటే ఆయన ఎలా పరిపాలించారో చూసి ఈ ప్రభుత్వ అధికారులు, రాజులు వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే అది ఒక ఉదాహరణ కింద ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా అవి విని విని వాటిని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అదే ఇక్కడ. కాకపోతే ప్రపాదుల వారు చెప్తున్నారు ఆ ఉద్దేశం అది విదురుడిది, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు కూడా పృథు మహారాజుని వినడం కానీ దాన్ని ఫాలో అవ్వడం కానీ ఏమీ చెయ్యటం లేదు అని బాధపడుతూ ఉన్నారనమాట ప్రతిపాదుల వారి గారు. కనుకనే ప్రపంచంలో ఏ దేశము కూడా సుఖవంతం కానీ ఆధ్యాత్మిక ఆవరణలో కానీ వృద్ధి చెందడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అలాంటి భక్తులు వాళ్ళ విని వాళ్ళ యొక్క అనుచరణలో మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ దారిలో మనం వెళ్ళామనుకోండి, అప్పుడు అది మనకి ఈజీగా ఉంటుంది. అది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తుంది. సో ఎందుకు మనం అది తెలీదా? ఎందుకు అంటే మనందరి కోసం అడుగుతున్నారు, దాన్ని మనం ఒక ఏమంటారు, మనం వెళ్ళడానికి ఒక పాత్ మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏంటి, ఓన్లీ భగవంతుడియే కాదు, మనం భక్తులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ భక్తులు ఎంత కష్టపడుతున్నారు, ఎలా చేస్తున్నారు అంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, మనం భక్తిలోకి వెళ్ళిపోయామంటే ఏమీ ఉండదు మనకి, మనం సుఖంగా ఉంటాము అని అనుకుంటాము అంటే అది రాంగ్. ఎన్నో కష్టాలు ఉంటాయి భక్తులు ఉన్న వాళ్ళకు కూడా, కానీ వాళ్ళు ఓర్చుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారు. మనకేంది కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకు ఫస్ట్ ఏమంటారు, అమ్మో నేను ఇప్పుడే ఏంటో కొత్తగా చాంటింగ్ స్టార్ట్ చేశాను, ఏమో అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి, బాబాయ్ వద్దు బాబాయ్, నేను ఇస్కానికి వెళ్ళడం మొదలు పెట్టానా, నాకు ఇందులోకి వచ్చి వెంటనే ఏమో ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అనుకుంటారు. కొంతమంది ఏమంటారు, అసలు ఏంటో వీళ్ళు దేవుడు దేవుడు అనేసి ఇంకో పదమే లేదు, ఎంజాయ్మెంట్ అనేదే లేదు, ఇది కరెక్ట్ కాదు అనుకొని దీన్ని వదిలేస్తూ ఉంటారు. సో అలా రకరకాల ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ చదువుతున్నాం అనుకో, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి, ఇది కామనే, నేను గెటాన్ అవ్వాలి దీనిలో నుంచి అనేది మనకు వస్తుందన్నమాట. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఈ ప్రభుపాదుల వారి ఎవరైతే పెద్ద పెద్ద డివోటీస్ ఉన్నారో, వాళ్ళ భక్తులు ఉన్నారో వాళ్ళందరి
యొక్క జీవితాలను మనము చదవాలి. ఇప్పుడు జయపతాక స్వామి గురు మహారాజు, రాధానాథ స్వామి మహారాజు, వీళ్ళు అసలు ఎంత కష్టపడి ఎట్లా వచ్చారు. ఇప్పుడు మనకేంటి సుఖంగా మనము ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్ దొరుకుతుంది, చక్కగా అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు నాకు మరుసటి రోజు ఏకాదశి, అమ్మో నేను ఇదంతా తిరుగుతున్నాను, నాకు ఫుడ్ లేదు 2 రోజుల నుంచి, నాకు ఎట్లాగా అనుకున్నాను. అక్కడ చూస్తే ఫినిక్స్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది, చక్కగా వెళ్ళాను, ప్రసాదం తిన్నాను రాత్రిపూట 7:30 8 చక్కగా. ఇంకా మరుసటి రోజంతా ఏకాదశికి నాకు ఇబ్బందే అనిపించలేదు. అది నేను 2 డేస్ నుంచి ఫుడ్ సరిగ్గా లేకుండా మళ్ళీ ఆ రోజు కూడా తినలేదు అనుకోండి, అప్పుడు నాకు అది ఎంత ఇబ్బంది అయ్యేది. సో మనకి ఎంత ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో అమెరికాలో వెళ్ళినా కూడా మనకి ప్రసాదం దొరుకుతుంది, మనకి హాయిగా ఉండగలుగుతున్నాం అనమాట. సో ఇదంతా ఎవరి వలన అయింది? ఇదంతా ప్రభుపాదుల వారి వలన. సో ఇంత సుఖంగా ఉన్నా కూడా మనం చేయట్లేదే అని మనకు కొంచెమన్నా గిల్ట్ ఫీలింగ్ వస్తుందా రాదా? ఇవన్నీ చదువుతున్నప్పుడు వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ, తప్పకుండా వస్తుంది. సో అందుకని అన్నమాట మనకి మనకి మనము ఈ ఎవరైతే పెద్ద భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనము చదువుతూ దాంతో మనం మోటివేషన్ తెచ్చుకోవాలి అనేది మనకి ఇక్కడ విధులు నేర్పుతున్నారు అనమాట. ఓకే, మైత్రేయ ఉవాచ. సో ఇక్కడి నుంచి మనకి 11 నుంచి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో మళ్ళీ ఇప్పుడు మైత్రేయులు వారు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, నీకు పృథు మహారాజు గురించి వినాలనుంది కదా, నేను చెప్తాను విను అని చెప్పేసి చెప్పబోతున్నారు. మైత్రేయ 11 to 20 ఏంటంటే పృథు మహారాజు ఆయన అందం గురించి, ఆయన ఏ విధంగా పరిపాలించాడు ఆయన గురించి చెప్తారన్నమాట. మైత్రేయ ఉవాచ. గంగా యమునయోర్నద్యో అంతరాక్షేత్రమావసన్ ఆరబ్ధానేవ బుభుజేన రుభుజేన రుబుజే మాతాజీ, రుబుజే. ఆరబ్ధానేవ రుభుజే భోగాన్ హరే కృష్ణ మాతాజీ. పుంజిహాసయ. మాతాజీ, ఈ హరే ప్రభుపాద్ కృష్ణ అంటే మాతాజీ. ఇంగ్లీష్ లో బుబుజే అని ఇచ్చారు మాతాజీ. అదే నాకు బుబుజే బుభుజే లాగే ఉంది, కానీ మాతాజీ అన్నారని మళ్ళీ లేదు మాతాజీ, బాగా బుబుజే. అది బాగా బానే బుబుజే. కదా. యా బుభుజే. బాగానే మాట్లాడుతుంది. ఓకే. బాకు కృష్ణవేణి మాతాజీ మీరు చదవండి. ఇందా నుంచి పాపం మీరు ఒత్తుతున్నారు, ఎవరో ఒకరు చేస్తారు. యా ఓకే మాతాజీ. హరే కృష్ణ, ప్రణామాలు. గంగా యమునా యోర్నద్యోరంతరాక్షేత్ర మావసన్ అరబ్ధాన్ ఆరబ్ధానేవ ఆరబ్ధానేవ బుభుజో భోగాన్ పుణ్యజిహాసయా. హరే కృష్ణ. మైత్రేయుడు విదురునితో పలికెను. విదుర, పృథువు గంగాయమునల నడమనున్న ప్రాంతమున వసించెను. అతడు పరమేశ్వర్యవంతుడై ఉన్న కారణమున తన పుణ్య ఫలమును తరగించుకొనుటకు లభ్యమైనట్టి భోగములను అనుభవించుచున్నట్లుగా గోచరించెను. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సో నిన్న అడిగారు కదా ఇప్పుడు పృథు మహారాజు గంగా యముల నడుమ ఉన్న ప్రాంతమున నివసిస్తున్నాడు అన్నారు. అంటే ఇప్పుడు ఇది ఎక్కడని? భారతదేశం. అంతవరకు క్లియర్ కదా, భారతదేశంలోనే ఉన్నాడు ఆయన. ఓకే, ఎందుకంటే మనకి ఆఫ్రికా, ఆసియా ఇలా అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడా మనకి ఇక్కడ భారతదేశంలోనే, అది మేబీ ఎక్కడో పంజాబ్కి దగ్గరలో ఎక్కడో ఉంటుంది అనేసి ఒక లెక్చర్లో విన్నాను. బట్ అట్లీస్ట్ మనకి అదంతా లేకపోయినా కంపల్సరీ మనకి ఈ భారతదేశంలో అది కూడా నార్త్ వైపు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో అది ఓకే. ఇంకోటి ఇక్కడ ఓకే, ఆయన ఉన్నాడు బాగానే ఉంది. అతడు పరమైశ్వర్యవంతుడై ఉన్న కారణమున తన పుణ్యఫలమును తరిగించుకుంటకు లభ్యమైనట్టు భోగములు అనుభవించుచున్నట్లుగా గోచరించును. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం, చెప్పండి. భోగాలు ఇది కరెక్టా? అనుభవించడానికి, భోగాలు పుణ్యఫలాలు తగ్గుతాయి అంటే భోగం అనుభవించడానికి వచ్చినట్లుగా మనందరికీ కనబడుతుందని చెప్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా ఈ లైన్? కాదు, కరెక్ట్ మాత్రం కాదు. ఎందుకంటే అసలు అతను ఇప్పుడు శక్తావేశ అవతారం కదా. ఓకే, శక్తావేశ తర్వాత అవతారం ఒకటి అతను శక్తావేశ అవతారము అలా కాదు అనుకున్నా కూడా, ఎందుకు అంటే ఒకటి
భగవంతుడి యొక్క భక్తులకి కానీ భగవంతుడికి కానీ ఎప్పుడు కూడా ఈ పుణ్యము పాపము అనేది ఉండనే ఉండదు. అంటే ఇక్కడ ఉపమానం ఎలా అంటే ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్పడానికి, అంటే ఐశ్వర్యం కూడా ఫుల్గా ఉంది, పరమైశ్వర్యం, దాంతో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పడానికి. కానీ మనకు అర్థం కావడం కోసం ఆయన ఒక ఉపమానం ఎలా అంటే ఎంతో పుణ్యం ఉంటే మనకి దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏమిటో మనకి మామూలుగా అంటారు చూడండి, ఏం పుణ్యం చేసుకున్నాడురా, ఏం అనుభవిస్తున్నాడురా అంటూ ఉంటారు. మనకి విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నాం మాతాజీ. ఆ అంటే వాళ్ళకి అర్హత ఉండదు, అయినప్పటికీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఎంజాయ్ చేస్తున్నాడురా, ఎంత బాగున్నాడురా, ఇట్లా అంటూ ఉంటారు. సో అది ఏంటి అంటే అది మనకి అర్థం అవ్వడానికని ఈయన పెట్టిన పదము. బట్ ఏంటంటే మీరు వెంటనే ఓ పుణ్యం పాపం, ఈ పృథు మహారాజుకు కూడా పుణ్యం ఉందా పాపం ఉందా అనేది ఎక్కడ విశ్లేషణ వస్తుందో అనేసి మనకి ప్రపాదులు వారు పెద్ద పర్పోర్ట్ రాశారనమాట దీనికి. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే పుణ్యము పాపము అనేది ఎట్లా వస్తాయి మనకి, అది సామాన్య మానవుడికి వస్తాయి. అంటే అది భక్తుడికి కూడా వస్తుందని ఎక్కడా లేదు. ఎందుకంటే మనకి మామూలుగా ఈ పుణ్యము పాపము అనేది ఎవరైతే వాళ్ళంతట వాళ్ళు పనులు చేసుకుంటారో దానికి ఒక మంచి చేస్తే పుణ్యము, లేకపోతే పాపము. ఇప్పుడు ఏదైనా అకర్మలు చేశారనుకోండి, అకర్మలు చేసిన వాళ్ళకి పుణ్యం పాపం ఉంటుందా? అకర్మ అంటే ఏంటి ఫస్ట్? ఫలితం ఆశించకుండా చేసేది మాతాజీ. ఫలితాన్ని ఆశించకూడదు. ఎక్సలెంట్. ఓకే. సో దానివల్ల మనకి పుణ్యం పాపం వస్తుందా? ఉండదు మాతాజీ. మనకి ఉండదు. ఎందుకంటే మనం భగవంతుడి కోసం చేస్తాం, ఆయన తృప్తి కోసం చేస్తాం కాబట్టి దానికి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా కూడా మనకి రాదనమాట. సో అది నార్మల్ పీపుల్ ఎవరైతే కర్మకాండ లేకపోతే అలాంటివి చేస్తారో వాళ్ళందరికీ ఏంటంటే వికర్మలు కానీ సకర్మలు కానీ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఈ పుణ్యం పాపం అనేది వేరీస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ దాని గురించి ప్రపాదుల వారి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనెవరు, ఋతు మహారాజ్ అనేది భగవంతుడి యొక్క శక్తావేశ అవతారము. సో ఆ శక్తావేశ అవతారం అయినందువలన ఆయనకి పుణ్యం పాపం అనేది ఉండనే ఉండదు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఒకవేళ అలా కాదు, ఓకే మనం ఇందాక అనుకున్నాం కదా శక్తావేశం అయితే భగవానుడేం అవ్వడు కదా అనుకున్నాం కదా, అలా కాదు అని చూసినా ఈయన గొప్ప భక్తుడు, ఓకే భగవంతుడి యొక్క ఇది చేస్తూ ఉన్నారు. సో అలాంటి భక్తుడు అయినప్పుడు ఆయన మీద కూడా కర్మఫలాలు పనిచేస్తాయా? పంచయు మాతాజీ, భక్తులు, పంచయు. ఎందుకంటే భక్తులు ఏం పని చేస్తారు, ఎలాంటి కర్మ చేస్తారు? అకర్మ. అకర్మ చేస్తారు. సో మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు. సో అందువల్ల అది కూడా కాదనమాట. సో అందుకే మనం బ్రహ్మ సమితిలో శ్లోక కర్మాన్ నిర్దహతి కించుత భక్తి భాజం అని చెప్తూ మనకి ఈ పాప పుణ్యాలు అనేవి భగవంతుడు నశింపచేస్తాడు భక్తులకి అనేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అందువల్ల ఏంటంటే పూర్వజన్మలో ఆయన కర్మ చేసుకొని దాని వలన చక్కగా ఏమో ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని అనుకోవడం తప్పు. అందుకనే ఇక్కడ ఏవా అనేది వాడబడింది అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఎవరు ఇలాంటి మూర్ఖులు అంటే మామూలుగా ఈ భగవంతుడిని నార్మల్ మనిషిగా, గురువుని కూడా మామూలుగా మనిషిగా అనుకోవడము, ఇవన్నీ కూడా అవజానంతి మామూడ మనుష్యం తనిమాశ్రిత మనకి 9వ చాప్టర్లో వస్తుంది శ్లోక. సో ఆ విధంగా ఏంటంటే ఈ మూర్ఖులు అనే వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట. వాళ్ళు పొరబడుతూ ఉంటారు భగవంతుడి అవతారాలని లేకపోతే గురువుల్ని వీళ్ళందరినీ కూడా ఒక సామాన్య మనుషుల కింద చూస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడాను మూర్ఖులు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకని మనం పొరపాటున ఓ పృథు మహారాజుకి కూడా పుణ్యం పాపం ఉందా, ఇలా అనుభవిస్తున్నాడా, అది ఇది అని అర్థం చేసుకుంటామేమో అని వెంటనే మనకి ఇంత పెద్ద పర్పోర్ట్ రాశారనమాట. ఏ రోజు కూడా మీరు ఇలాంటివి అనుకోకండి. మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఆచార్యులు చెప్తూ ఉన్నారు భగవంతుడు ఎవరు అనేది, భక్తులు ఎవరు అనేది దాన్ని మనం తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్గా మనకి సనాతన గోస్వామి, చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో మనకి ఎవరికి తెలియని కూడా తెలియదు, చాలా మటుకు ఎవరికి కూడా చైతన్య మహాప్రభు. ఇప్పుడు ఇస్కాన్కి రావడం మూలంగా దీంట్లోకి వచ్చాక చైతన్య మహాప్రభు ఆయన వచ్చేసి భగవంతుడి యొక్క అవతారము అనేసి ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ ఎక్కడైనా చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం మొత్తం చదివినా కూడా ఏ రోజు ఆయన నేను దేవుణ్ణి అని చెప్పలేదు ఎవరికి.
నేను భక్తుడనే చెప్పాడు ఆయన. ఆయన రావడం కూడా భక్తుడిలాగే వచ్చాడు. కానీ ఆయన కొన్ని యాక్టివిటీస్ వలన, ఆయన చేసిన పనుల వలన ఈ కొంతమంది భక్తులకి తెలిసి నువ్వు ఆయన ప్రత్యక్షంగా కృష్ణుడి యొక్క ప్రత్యక్ష అవతారమే అని చెప్పేసి, కాకపోతే చన్న అవతారం అంటారు. అంటే ఏంటంటే గుప్తంగా దాస్తారనమాట దాన్ని. సో అది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ప్రభుపాదుల వారు సనాతన గోస్వామిది, చైతన్య మహాప్రభుది చెప్పారనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మనకి ఆచార్యులు కొంతమంది మనకి చెప్తూ ఉంటారు. సో అందుకని ఈ ఆచార్యులని, భక్తులని, మళ్ళీ భగవంతుడి యొక్క అవతారాలని మామూలు సామాన్య మానవులుగా భావించరాదు. వాళ్ళకి పుణ్యాలు పాపాలు ఉండవు అనేది మనకి ఈ పారాగ్రాఫ్లో చెప్పారనమాట. ఓకే, హరి కృష్ణ. సర్వత్రా స్థలితా దేశః సప్తద్వీపైకదండధృక్ అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్రాచ్యుత గోత్రతః. ఇప్పుడు పరిపాలన ఏంటి అని చెప్తున్నాం. ఆయన ఎలా అనుభవిస్తున్నాడు, ఎంజాయ్మెంట్ చెప్పారు. ఇప్పుడు ఆయన ఎలా పరిపాలించాడో చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. గీత చదువుతున్నా. సర్వత్రా స్థలితా దేశః సప్తద్వీపైకదండధృక్ అన్యత్ర బ్రాహ్మణకులా బ్రాహ్మణ ఓకే అన్యత్ర బ్రాహ్మణకులా ధన్యత్రాచ్యుత గోత్రతః. కులాత్ మాతాజీ. ఓకే, బ్రాహ్మణ కులాత్ అని పెట్టి కులాత్ అన్యత్రాచ్యుత గోత్రతః. ఓకే అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్రాచ్యుత గోత్రతః. పృథువు అసమానుడకు రాజై ఉండెను. రాజదండనమును చేపట్టి అతడు భూమిపైన గల సప్తద్వీపములను పాలించెను. తిరుగులేని అతని ఆజ్ఞలను సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రీకులు అంటే వైష్ణవులు తప్ప వేరెవరునూ అతిక్రమింపజాలకుండిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దీని మీనింగ్ ఏంటంటారు? ఎవరైనా చెప్తారా? ఎందుకని అంటారు వీళ్ళు? ఆయన ఎప్పుడైతే పృథువు అసమానుడైన రాజు, అంతే అన్ని రాజుల్లోకి చాలా ఉత్తముడు అనమాట. ఆయనతో ఈక్వల్గా ఎవరు లేరు అని చెప్తున్నారు. నెక్స్ట్ రాజు దండములు చేపట్టి అతడు భూమిపై గల సప్తద్వీపాలు, మనకి తెలుసు కదా సప్త ఏమిటని, మన కింద ప్రభుపాదుల వారు రాశారు, మళ్ళీ చదువుదాము. కానీ అతని ఆజ్ఞలు అందరూ వినేవాళ్ళు ఎక్సెప్ట్ వీళ్ళు ముగ్గురు అని రాస్తున్నారు, సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గేత్రులు. ఎందుకంటారు వీళ్ళెనరు? వాళ్ళ ముగ్గురు హరే కృష్ణ మాతాజీ. భావిస్తారేమో. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి వాళ్ళ మాతాజీ. ముగ్గురిని, బ్రాహ్మణులని, వీళ్ళందరినీ, వైష్ణవుని, సాధువుల్ని అందరినీ ఒక గురువుల కింద భావిస్తారేమో మాతాజీ. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకోరెవరో చెప్తా పోతున్నారు. ఉషా మాతాజీ మీరేనా? యా మాతాజీ. యా, అంటే చెప్పండి. ఆయన వచ్చింది కూడా సాధువుల నుంచే, బ్రాహ్మణుల నుంచే కదా మాతాజీ. అంటే ఓకే. వాళ్ళ పూజ, వాళ్ళ చేసిన దాని నుంచి కూడా ఆయన వచ్చింది కదా, పుట్టింది మీన్స్ ఓకే దాని నుంచి అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? వీళ్ళ జ్ఞానం ఉంటది కదా మాతాజీ, వీళ్ళకి కూడా జ్ఞానం ఉంటది కాబట్టి ఆ మహారాజుకు ఉన్నాయి కాబట్టి ఏంటి మాతాజీ? సారీ కృష్ణవేణి మాతాజీ. లక్షణాలన్నీ పృథు మహారాజుకు ఉన్నాయి. సాధువు లక్షణాలు, బ్రాహ్మణుల లక్షణాలు ఇవన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి అట్లా అచ్యుత వైష్ణవ లక్షణాలు అన్ని కాబట్టి అని అందుకుని వాళ్ళు వినట్లేదా? నాకు అర్థం కాలేదు మాతాజీ. ఓకే, మీరు చెప్పినవన్నీ కరెక్ట్. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకి ఆయన ఎప్పుడు కూడా ఇందాక సన్యాసం మాతాజీ అన్నట్టు వాళ్ళకి ఎప్పుడు ఆయన ఆజ్ఞలు అనేది వేసేవారు కాదు. వాళ్ళని గురువు స్థానంలోను, వాళ్ళ దేవుడి స్థానంలోనే వాళ్ళని ఉంచేవారు అనమాట. సో రాజులు ఎప్పుడు కూడాను ఎప్పుడు ఎవరు చెప్పింది చేస్తూ ఉంటారు రాజులు? ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు అంతే. గురువు చెప్పింది, గురు మాతాజీ. గురువు చెప్పింది పాటిస్తా. గురు లేకపోతే యాక్చువల్గా సాధువు.
అంటే సాధువులు వీళ్ళందరే కదా, వీళ్ళ పక్కన ఆస్థాన ఉంది. పండితుడు యా, ఆస్థాన ఆస్థాన పండితుడు పండిత్, కరెక్ట్, ఎగ్జాక్ట్ వర్డ్, ఆస్థాన పండితులు. వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతారనమాట. సో అందుకని మనం కేటగిరీ వైజ్ కూడా తీసుకున్నాము అంటే ఫస్ట్ ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు ఉంటారు. తర్వాతే కింద మనకి క్షత్రియులు ఉంటారనమాట. సో క్షత్రియులు ఎప్పుడు కూడాను రాజులు వాళ్ళకు ఆర్డర్ అయ్యారు. అందుకని వాళ్ళు ధిక్కరించవచ్చు. ఒక్కొక్కసారి నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు సరిచేయించగలుగుతారనమాట. అందువలన ఇక్కడ ఏంటంటే వీళ్ళే అచ్యుత గోత్రీకులు అంటే వైష్ణవులు అని ఎందుకు అన్నారు అంటే, మీరందరూ తెలుసో లేదో, మనందరివి కూడా ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, మనకు అసలు మన చిన్నప్పుడు మనకి ఈ ఏమంటారు, ఏ గోత్రము ఏంటి ఇవన్నీ కూడా మనకేమీ తెలియదు. తర్వాత ఇప్పుడు నేర్చుకుంటున్నాం. కానీ సో ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్లో ప్రపాదులు రాశాను, దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే మనము ఇప్పుడు ఆ ఎప్పుడైతే మనము భగవంతుడితో ఒక సంబంధం ఏర్పరచుకొని భగవంతుడితో ఉండడం మొదలు పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్వీట్ ఉంది, చాలా ఇప్పుడు ప్రపాదుల వాడితే గులాబ్ జాములు చాలా బాగుంటాయి, బుల్లెట్స్ అనేవాళ్ళు అని మనం విన్నాం కదా. సో అది టేస్ట్ మనం చూసున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, విన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? రెండు ఒకేలాగా ఉంటాయా? రెండో మాత టేస్ట్ చూస్తే తెలుస్తుంది మాత. దానికి ఎగ్జాంపుల్ మనకి ఒకటి భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఎవరికైనా గుర్తొచ్చిందా ఇది? తేనె సీసా మాతాజీ, హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ మాతాజీ. తేనె సీసా. సో తేనె ఎవరు చూడని వాళ్ళకి మామిడి పండు, సారీ మాతాజీ, మామిడి పండు కదా, తేనె సీసా కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ, రెండు ఉన్నాయి మాతాజీ. సో మామిడి పండు టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ మనకి గడ్డం ఉంటుంది, ఆ గడ్డానికి పైన కొంచెం స్వీట్ రాసి నాకుతూ ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తే అది ఎలా ఉంటుంది, వినడానికి ఎలా ఉంది, టేస్ట్ చూసేది ఎలా ఉంటుంది? సో రెండు డిఫరెంట్ కదా. వినడానికే బాగోలేదు. అది వినడానికి బాగాలేదు, బట్ అట్లీస్ట్ ఇందాక మాతాజీ అన్నట్టు తేనె సీసా. సో తేనె సీసా అని మనం ఊరికే పైన నాకుతూ ఉంటే ఏమర్థం కదా, దాన్ని లోపల తీసి చూస్తే ఆనందం వేరు కదా. సో అదే విధంగా ఏంటి అంటే ఇక్కడ మనము భగవంతుడితోటి మనం సంబంధాన్ని పెంచుకొని మనం ఆ ఆనందంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి తెలుస్తుంది, ఇదేంటి, ఈ కులం ఏంటి, ఈ మతం ఏంటి, ఇదంతా ఏంటి, మనందరం కూడాను ఒకే కులానికి చెందిన వాళ్ళు. ఏం కులానికి చెందిన వాళ్ళు మనం? అచ్యుత కులం. వైష్ణవ కులం లేకపోతే వసుదైవ కుటుంబకం అన్నమాట మనందరిది కూడా. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఏదైనా పూజకి వెళ్తే మరి గోత్రం అడుగుతారు కదా, ఎలాగా అంటే భగవంతుడి గోత్రమే మంది కూడా అన్నమాట. అందుకే మనము అచ్యుత గోత్రం అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇప్పుడు ఎవరైనా మనం గురువు దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళందరం కూడా ఏంటి అంటే మనం వెళ్ళి నా గోత్రం ఇది అని మనం వేరే గోత్రం చెప్పకూడదు. మనం ఏ గోత్రం చెప్పుకోవాలి? అచ్యుత గోత్రం అనేదే చెప్పుకోవాలన్నమాట. సో అందుకే మనకి దీక్ష అయిన తర్వాత ఏంటి మాతాజీ, మనమంతా ఇప్పుడు అచ్యుతని చెప్పుకోవాలా? అవును మాతాజీ, మనందరం అచ్యుత గోత్రం కింద వస్తాం. ఓకే. యా, మనకి గురు మహారాజ్ ఇచ్చిన పేరు చెప్పుకొని అచ్యుత గోత్రం అని చెప్పుకోవాలి. బట్ ఏదంటే ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళతో వెళ్ళినప్పుడు అది చెప్తూ ఉంటాం, కానీ సైడ్ గా మళ్ళీ మనం ఇది కూడా చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో మనందరమే అందుకని అచ్యుత గోత్రీకులు అనేది వచ్చిందనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో సప్తద్వీపం గురించి చెప్తూ ఉన్నారు ప్రపాదుల వారు. సో మనకి ఏదైతే 7 ఖండాలు ఉన్నాయో అదే మనకి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ చెప్తూ ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, మనకు వెనకటి రోజుల్లో మనం అమెరికా అనేది లేదు, ఈ మధ్య కొత్తగా వచ్చింది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇది తప్పు. అమెరికా అనేది ఎప్పటి నుంచో ఉంది. పృథు మహారాజు మొత్తాన్ని 7 ఖండాలని 7 ద్వీపాలని కూడాను ఆయన పరిపాలించాడు అని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి దీని గురించి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఆ బ్రహ్మవర్త అనే ప్రాంతం అంతా కూడాను ఆయన ఏం చేయడానికి యజ్ఞం చేయడానికి వెళ్తాడు అని చెప్పుకున్నాం కదా. అది ఎక్కడ చెప్తారు చూడండి ప్రపాదుల వారు, నవీన కాలం నాటి పంజాబ్ దగ్గర అనమాట. అది పంజాబు ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఉందన్నమాట ఇది. సో ఈ విధంగా ఏంటి అంటే అక్కడ మనకి ఈ పృథు మహారాజు మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడాను పరిపాలించాడు. కాకపోతే ఉండడం
ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి ఇందాక వచ్చిన పారాగ్రాఫ్ని బట్టి గంగా యమున మధ్యలో ఉన్నారు అనుకున్నాం కదా, అది పంజాబ్ దగ్గర అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటి అంటే ఎవరు కూడా ఆయన ఉల్లంఘించేవారు కాదు. ఎందుకు ఉల్లంఘించట్లేదు అంటే మెయిన్గా ఈ సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడిని అచ్యుతుడు కాబట్టి, భగవంతుడి గురించి తెలుసు కాబట్టి వాళ్ళకి, సో వాళ్ళ సేవ వాళ్ళే ఎక్కువ గొప్ప కాబట్టి, సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఈయన ఎప్పుడు ఆజ్ఞ అనేది వేసేవారు కాదనమాట. ఇందాక మనం ఒక రీజన్ చెప్పుకున్నాము, ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా ఇంకో రీజన్ కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు అచ్యుతుని యొక్క సేవ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆయన సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ పృథు మహారాజు ఆజ్ఞలు అనేది విభజించేవాళ్ళు కాదు. సో అచ్యుత అంటే ఏంటి అంటే మన అందరికీ తెలుసు, ఎప్పటికీ కూడా దేనికి ప్రభావితం కానివాడు, లేకపోతే ఇన్ఫాలిబుల్ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో అలాగా దేనికి అంటే ఓడిపోవడం కానీ అలాంటిది ఏది ఉండను అనమాట. అలాంటిది మనము చ్యుతులం అవుతాం. అచ్యుతం నుంచి వస్తున్నప్పటికీ కూడా మనం చ్యుతులం అవ్వగలం. ఎప్పుడు అంటే అనేది ఎప్పుడు పోతుంది అంటే మనం ఎప్పుడైతే భగవంతుడిని మర్చిపోతామో అప్పుడు మనము చ్యుతులుగానే మారిపోతాము. అప్పుడే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ప్రకృతి గుణం యొక్క అటాక్ సంబంధాలు ఇవన్నీ కూడాను మనం మళ్ళీ మన భౌతిక ప్రపంచంలోకి రావడం, రకరకాల జీవులుగా మారిపోవడం, ఇదంతా కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనకి మూలాధారమైంది ఎవరైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడి గురించి తెలుసుకొని ఆ భగవంతుడి గురించి నేర్చుకున్నాము అంటే అప్పుడు మనం కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తున్నట్టు అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు. సో నెక్స్ట్ది రంగు, రుచి, జాతి అన్నమాట. ఇవన్నీ కూడాను మనకి ఈ దేహానికి పరమైనవి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం ఎప్పుడైతే భక్తిలోకి దిగుతామో అప్పుడు మనకి ఇదంతా కూడా ట్రాష్ ఇవన్నీ లేవు అనేది మనందరమే కలిసి ఒకే గోత్రం, అచ్యుత గోత్రము అనేది మనందరికీ తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకోటి మనకి పద్మపురాణం నుంచి తీసుకున్నారు ఇది ఈ శ్లోకాలో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనం ఆలయంలో ఉన్న ఒక విగ్రహాన్ని కానీ అది కర్రతో కానీ రాయితో కానీ చేసింది అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు పూరిలో ఉన్నాయి జగన్నాథ్ ఇవేంత చెక్క బొమ్మలా అన్నాం అనుకోండి, అయిపోయాయి మన పని. ఓకే, మనం ఎంత కీర్తించి తెచ్చుకున్నా మొత్తం గంగపాలైపోతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు కృష్ణుడు రాధాకృష్ణుడు ఉన్నారు, పాలరాయితో చేశారు, ముందలే చెక్కారు అంతే అనుకున్నాం అనుకోండి, అది కూడా ఇదన్నమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే నరకవాసి చెందుతారు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. అంటే మనకి ఆ కోవకి వెళ్ళకుండా ఈ ఏదైతే ఉందో పాపం పుణ్యం భగవంతుడికి వస్తాయి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోకూడదు ఇవన్నీ కూడా అని చెప్పేసి మనకి ఎంత ఇదిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారనమాట ప్రపాదులు వారు మనకి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరెవరివి నరకవాసం పొందుతాము అంటే విగ్రహాన్ని చూసి కర్ర రాయి అని అనుకున్నా, లేకపోతే ఒక గురువుని సామాన్య మానవుడుగా అనుకున్నా, లేకపోతే ఒక వైష్ణవుని ఒక కులానికో జాతికో చెందినవాడు అని తలిచినా కూడా, లేకపోతే భగవంతుడి యొక్క చరణామృతం మనం అభిషేకం అవి చేసిన తర్వాత చరణామృతం వస్తుంది కదా, దాన్ని కానీ గంగా జలాన్ని కానీ మామూలు నీళ్లు అనుకున్న వీళ్ళందరూ కూడా ఏంటి అంటే నరకవాసి అని నరకం నుంచి వచ్చిన వాళ్ళు అని మనకి తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఏ తప్పులు కూడా ఏవీ చెయ్యకుండా మనము జాగ్రత్తగా ఉండాలి అనేది. అందుకని ప్రభు మహారాజుని ఒక నార్మల్ మనిషిగా మనం ఊహించేసి ఆయన్ని తక్కువగా మనం చూడకూడదు అని మనకి ప్రపాదులు వారు మరీ చెప్తున్నారు అనమాట. సో ఇంకడేంటంటే బ్రాహ్మణులు వైష్ణవులు ఇంకా ఇంకోటి యాక్చువల్గా బ్రాహ్మణుల కన్నా కూడాను వైష్ణవుల కేటగిరీ కొంచెం ఎక్కువ అనమాట. బ్రాహ్మణులు కొన్ని రోజులకి మారి వైష్ణవుల కేటగిరీకి వస్తారు, అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే వాళ్ళు భగవంతుడికి కొంతమంది నిరాకార తత్వాన్ని కూడా భగవంతుడి యొక్క నిరాకార తత్వాన్ని కూడా పూజిస్తూ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ పరతత్వం ఆయన యొక్క వెనకాల అంతా తెలుస్తుంది. బట్ వైష్ణవులు ఎవరు అని అంటే వాళ్ళు ఓన్లీ ఇన్ని రకాలు తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళు చేసే పని ఏంటి అంటే భగవంతుడి సేవ ఒకటే, ఆయన కాలు పట్టుకోవడం, ఆయన సేవ చేసుకోవడం, అంతకుమించి వాళ్ళకి ఇంకా ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే పని మాత్రం భగవంతుడి సేవే అనమాట. సో అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్న డిఫరెన్స్ ఏంటి బ్రాహ్మణుడికి వైష్ణవులకి అనేది చిన్న డిఫరెన్స్ అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ అంటే మనకి
వైష్ణవుల కేటగిరీ కొంచెం ఎక్కువ అనేది మనకి మెయిన్గా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే. సో బ్రాహ్మణులు, వైష్ణవులు, సాధువులు వీళ్ళ ముగ్గురిని కూడాను ఆయన ఆజ్ఞ అనేది ఇచ్చేవారు కాదు. వాళ్ళు చెప్పిందే పృథు మహారాజ్ పాటించేవారు అనమాట. అందుకని వాళ్ళు ధిక్కరించే ఒక్కొక్కసారి వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్ళ ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా పృథు మహారాజుని ఆయన దేవుడు చెప్పిన మాటలాగే విని పాటించేవాళ్ళు అనమాట. ఓకే. ఏకాదాసీన్ మహాసత్ర దీక్ష తత్ర తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సత్తమా. చదవండి హరే కృష్ణ మాతాజీ చదవనా? సరే చదవండి. ఏకాదాస్మిన్ మహాసత్రా దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సత్తమా. ఒకమారు పృథు మహారాజు మహాయజ్ఞము ఒకదానిని ఆరంభించెను. దాని యందు ఋషులు, బ్రాహ్మణులు, ఉన్నత లోకములలోని దేవతలు, రాజర్షులు సమావేశమైరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఇంకా ఆయన ఎలా పరిపాలించాడో చెప్పారు. నెక్స్ట్ ఆయన ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు అనేది. ఒకసారి ఏంటి అంటే ఒకసారి పృథు మహారాజు ఏంటంటే ఒక యజ్ఞాన్ని చేయడానికి, ఆయన మామూలుగా యజ్ఞాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా, ఒక మహాయజ్ఞాన్ని ఆరంభించాడు అనమాట. సో దానికి ఎందరూ ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు కూడా వచ్చారు. సో ఇక్కడ మనకి కింద ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈయన యొక్క ఏమంటారు, ఈయన చేసే రాజరికం కానీ ఇది మొత్తం కూడా నచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే దేవతలు కూడా వాళ్ళు ఎప్పుడైనా యజ్ఞం చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి అందరూ కూడా పార్టిసిపేట్ చేసేవారు. సో ఇది ఇంతకు ముందు కూడా మనం ఎక్కడైనా విన్నామా, దేవతలు వచ్చారు యజ్ఞంలో పాల్గొన్నారు అని ఎక్కడైనా విన్నామా? సతీదేవి దాంట్లో విన్నాం కదా మాతాజీ. ఎస్, సతీదేవి దాంట్లో రాజస్వ యాగంలో మాతాజీ పృథు మహారాజు చేసేటప్పుడు రాజు యజ్ఞానికి కూడా దేవతలు వస్తారనమాట. సో అలా గొప్ప గొప్ప భక్తులు ఎవరైనా చేస్తూ ఉంటే అప్పుడు దేవతలు కూడా కిందకు వస్తూ ఉంటారు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా రాజర్షులు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ కూడాను అక్కడ ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఆ రోజుల్లో ఏంటంటే దేవతాలోకంకి ఈ మనుషులకి మధ్యలో కూడాను ఈ అంతరిక్ష వాహనాల ద్వారా మాటలు వెళ్ళడాలు రావడాలు అనేవి జరిగేవి. దానికి ఎగ్జాంపుల్గా ధర్మరాజు, అర్జునుడు కూడాను దేవలోకానికి వెళ్తారు. సో అది మనకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడి నుంచి అటు వెళ్ళేవాళ్ళు, అటు నుంచి ఇటు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. తస్మిన్ అర్హస్సు సర్వేషు స్వచ్ఛతేషు యదార్హతః ఉత్థిత సదసో మధ్యే తారాణాముడిరాడివ. నేను చదువుతాను. చదువు. తస్మిన్నర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్థతః ఉత్థితః సదసో మధ్యే తారాణాముడురాడివ. ఆ మహాసభలో పృథువు మొట్టమొదటి పూజార్హులైన వారందరినీ వారి వారి స్థానములను అనుసరించి అర్చించెను. పిదప అతడు సభాసదుల నడుమ నిలబడగా తారకల నడుమ పూర్ణచంద్రుడి వలె గోచరించెను. హరే కృష్ణ. ఇప్పుడు అక్కడ ఏం చేశారు ఆయన, ఫస్ట్ పూజార్హులైన వారందరినీ వారి వారి స్థానమును అనుసరించి అర్చించనంటే ఏంటంటారు మీనింగ్? ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నదే. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అక్కడ వాళ్ళందరికీ వాళ్ళు యజ్ఞం దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళందరికీ కూర్చుందికి చోటు ఇవ్వడం, కాళ్ళు కడిగి కూర్చోబెట్టడం, అంటే ఆహ్వానం చేయడం అవి చేస్తారు కదా రాజులు. అంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు కదా, ఈ సాధువులకి, వైష్ణవులకి ఫస్ట్ అట్లా వాళ్ళ దాన్ని బట్టి ఎవరెవరికి ఫస్ట్ ఇవ్వాలి, ఎవరెవరికి ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఇవ్వాలి అనేది దాన్ని బట్టి వాళ్ళకి స్థానాన్ని బట్టి ఆయన అర్చించాడు అనమాట. సో అది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళందరి మధ్యలో ఎప్పుడైతే పృథు మహారాజు నుంచున్నాడో ఎలా ఉన్నారు అంటే ఆ తారల మధ్యలో ఒక పూర్ణచంద్రుడు ఎలా అయితే మెరుస్తూ బాగుంటాడో, అంటే అంత
అందంగా ఉన్నాడు అని చెప్పడానికి అన్నమాట. వాళ్ళందరి మధ్యలో ఈయన ఒక చంద్రుడు, పూర్ణ చంద్రుడు వలె ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాడు అన్నమాట. అంతే కదా, తారల మధ్యలో ఎన్ని తారలు ఉన్నా మనకి మధ్యలో ఎవరు హైలైట్ గా కనిపిస్తారు మనకి? చంద్రుడు తారలు ఉన్నారనుకో, మనం దేన్ని చూస్తాం ఫస్ట్? చంద్రుడే చంద్రుడినే చూస్తాం కదా, ఎందుకంటే ఆ గ్లో కానీ అది కానీ ఎక్కువ కాబట్టి. సేమ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళందరి మధ్యలో ఎంతో పూర్ణచంద్రుడిలాగా ఆయన కనిపిస్తున్నాడు అని పోల్చి చెప్తూ ఉన్నారు అనమాట. అయితే మనకి ఇక్కడ ప్రపాదుల వారి ఇందాక సన్యాసం మాతాజీ చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి ఆహ్వానం ఎలాగూ అంటే, మనకి రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ధర్మరాజు వాళ్ళు కృష్ణుడు ఏ సేవ తీసుకుంటాడు? వాళ్ళ పాదాలు కడిగి పాదాలు కడిగేది. అంటే మనకి యజ్ఞానికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఏం చేయాలి? కాళ్ళు కడగాలి. సో అది కాళ్ళు కడిగి, అది ఎవరికి ఫస్ట్ ఎవరికి కడగాలి, ఏంటి కడగాలి, వాళ్ళని కడిగి వాళ్ళ స్థానం ఏంటి చూపించడం, అవన్నీ కూడాను అది చేశారనమాట. సో అది మనకి ఆ మర్యాద అనేది ఎట్లా ఇయ్యాలి అంటే, మనం కాళ్ళు కడగడం దగ్గర నుంచి మొదలు పెట్టాలి అనేది. సో ఆ విధంగా ఏంటంటే పద్ధతిగా ఎవరికి ఎక్కడ ఏ ప్లేస్ ఇవ్వాలో, ఏ విధంగా చేయాలో వాళ్ళందరికంటే, దేవతలకి ఏ విధంగా, ఋషులకి ఏ విధంగా, బ్రాహ్మణులకి అందరికీ కూడా చక్కగా ఆహ్వానాన్ని ఏర్పాటు చేశాడు అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. 15 చెప్పేసి ఆపేస్తాను మాతాజీకి. ప్రాంశుపేనాయత భుజో గౌరకంజారుణేక్షణః సునాసః సుముఖः సౌమ్యః పీనాంసః సుద్విజస్మితః. హరే కృష్ణ. ప్రాంశుః పినాయత భుజో గౌరకంజారుణేక్షణః సునాసః సుముఖः సౌమ్య పీనాంసా సుద్విజస్మిత. హరే కృష్ణ. పృథు మహారాజు దేహము ఉన్నతమును బలిష్టమును అయి ఉండెను. గౌరవవర్ణుడు దీర్ఘబాహుడైన అతని కన్నుల ఉదయించు సూర్యుని వలె తేజోమయముగా నుండెను. అతని నాసిక సొగసుగను, ముఖము సుందరముగాను, వ్యక్తిత్వము సౌమ్యముగాను ఉండెను. అతని మందస్మిత వదనమును దంత పంక్తి చక్కగా అమరి ఉండెను. అంటే పళ్ళ వరస చక్కగా అమరి ఉండేది. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉన్నప్పుడు ఏమనిపించింది మాతాజీ మీ అందరికి? ఏమన్నా గుర్తొచ్చిందా? ఏమన్నా అనిపించిందా? శ్రీకృష్ణుని వర్ణన మాతాజీ. కృష్ణుడి పాదాల నుంచి పై వరకు మనం చెప్పుకుంటాం కదా. ఓకే, ఇంకెవరికైనా ఏమన్నా అనిపించిందా? విదురుడు ఏంటబ్బా, విదురుడేం అడిగాడు, ఈయనేం చెప్తున్నాడు అని అనిపించలేదా? కరెక్టే మాతాజీ. ఎవరికి అనిపించలేదా? ఎలా పరిపాలించాడు, ఏదో అడిగాడు, ఎక్కడేందబ్బా ఈయన అందం గురించి. ఇప్పుడు ఇంకా ఇదే కదా, ఇంకా వరుసగా 4 శ్లోకాలు ఉన్నాయి మనకి. నేనైతే అనుకోలేదు. మీరు ఇందాక అన్నారు కదా, ఒక గొప్ప వ్యక్తి గురించి వినేటప్పుడు, అంటే ఆయన గురించి వినేటప్పుడు ఆయన గొప్పతనం, ఆయన అందం అన్ని చెప్తారని ఆ దృష్టిలో ఏమో అనుకుంటున్నాను మాతాజీ. ఓకే మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే దేవతల మధ్యలో కూడా ఆయన ఎంత ఇదిగా కనిపిస్తుంది అంటే, ఒక భక్తుడి యొక్క సౌందర్యం ఎంత ఉట్టి పడుతుంది అనేది ఇక్కడ మనకి మెయిన్గా తెలియజేస్తున్నారనమాట. అంతేగాని ఇదేంటి విదురుడు ఏదో అడిగితే ఈయన ఇప్పుడు అందం గురించి, ఇప్పుడు ఇదే కదా 4 శ్లోకాలు వస్తుంది. ఇంకా ఫస్ట్ శ్లోకాకే నేను అడిగేశాను, కానీ ఇంకో 2-3 పోతే మీకు వచ్చేదేమో డౌట్. సో ఏంటంటే మనము దాన్ని ఎందుకబ్బా ఇలాగా, ఇది ముండేను కదా, భౌతికమైంది కదా, దీని గురించి ఎంతో చెప్తున్నారు. ఈ బాడీ వర్ణన అంటే ఇది మెయిన్ ఏంటంటే భక్తుడి యొక్క వర్ణన, ఆయన యొక్క ఏమంటారు గ్లో అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఆయన ఏంటంటే ఎలాగా గౌరవర్ణం మంచి, ఆ గౌరవర్ణం అనేది ఎవరి దగ్గర వింటాం మనం? వెరీ గుడ్ మాతాజీ. సో అంతే, మనం ఇలా చదువుకునేటప్పుడు ఓకే మనకు పదాలన్నీ గుర్తుండవు కాబట్టి మళ్ళీ దేవుణ్ణి గుర్తు తెచ్చుకుందాము. మేము అదే మనం ఇప్పుడు ఒక క్విజ్ లో ఏదో వెళ్తున్నాం, పాప మా ప్రభు అదే ప్రయాస చేస్తూ ఉంటారు. మాతాజీ మీరు రోజంతా దాని మీద చెయ్యండి, దాన్ని ఆలోచిస్తూ ఉండండి, అప్పుడు భగవంతుడిని ఆలోచిస్తూ ఉంటారు అని చెప్తారు.
నాలాంటి దానికి అంత టైం ఎక్కడుంది? సో ఎప్పుడు చూస్తానో అప్పుడు ఏదో వచ్చిన ఆన్సర్ పెట్టేసానా అయిపోయింది ఇంకా, లేకపోతే మర్చిపోయాను, ఆన్సరే ఇవ్వను అనమాట. కానీ ఆ ప్రభు యొక్క తాపత్రయం ఏంటి అంటే ఓకే అట్లీస్ట్ ఈ విధంగాన భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. సో మనం కూడా ఏంటంటే ఇప్పుడు చదువుకుంటూనే ఓ గౌరవర్ణం చైతన్య మహాప్రభు కూడా అదే కదా, ఓ మహారాజ్ యొక్క వర్ణం కూడా ఇదేనా, ఇలాగనమాట. దీర్ఘబాహువులు అంటే మనకి ఒక్కొక్కసారి భగవంతుడి దగ్గర వస్తూ ఉంటుంది ఎక్కువగాను, లేకపోతే నారదులు వారిది కాదు ఇంకా ఎవరిదో కూడా వర్ణంలో కూడా వస్తుంది ఇలాగే. సో ఈ విధంగా రాజులు కూడా మాతాజీ రాజులు మాతాజీ రాజుల గురించి ఎక్కువ వర్ణిస్తారు. చైతన్య మహాప్రభు కూడా దీర్ఘబాహులు అంటాం కదా. ఎస్ చైతన్య మహాప్రభు దగ్గర కూడా వస్తుంది. సో ఆ విధంగా ఏంటి అంటే మనం అలా రిలేటెడ్ చేసుకుంటూ మనము చెప్పుకోవడం, అంటే ఇది నేర్చుకోవాలా అవసరమా అంటే అవసరం ఏం లేదు, భగవంతుడిని తలుచుకోవడం ఇంకొకసారి అనమాట. అది అంతే, అట్లా చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ అందుకే ప్రపాదలు వారు రాశారు మనం అలా అనుకుంటాము అని చెప్పేసి. ఆయన ఇక్కడ మనకి ఏంటంటే ఈ సౌందర్యం అనేది ఏంటి అంటే మనకి ఈ దేహం ఎలా ఉన్నప్పటికీ కూడాను ఒకసారి ప్రాపర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే భక్తులుగా ఉంటారో వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళలో ఆ శుభ లక్షణాలు, ఆ షైనింగ్ అనేది అవన్నీ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పారు చూడండి, వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది అంటే ఒక దర్పం అనమాట. అంటే మనకి క్లీన్గా ఉండే అద్దం ఎలా ఉంటుంది దాంట్లో మనం క్లియర్గా కనపడతాం కదా. సో అలాగే ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది వాళ్ళకి ముఖ కవళికల్లో తెలిసిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా చూడండి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భక్తుల దగ్గర ఎక్కడైనా మనం అయ్యో మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయండి అని ఇలా దిగాలుగా కూర్చొని చాంటింగ్లు చేయకుండా అలా ఒక సైడ్ కూర్చుంటూ ఉంటారా? ఉండరు లేదు మాతాజీ. మాతాజీ, ఇది వరకు అలా ఉండేది, ఇప్పుడు ఒకసారి అలా మనం లేదు. కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత బాగుండగలుగుతున్నారు వీళ్ళు, వీళ్ళు అసలు ఎలా ఉంటున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళకి మెయిన్గా ఇది అన్నమాట, భక్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత అది తట్టుకునే శక్తి, ఆ గ్లో కూడా, షైనింగ్ కూడా. మనకి చాలా మంది చెప్తుంటారు రేవతి గోపి మాతాజీని చూస్తే ఒక రకమైన తల్లి ఫీలింగ్ వస్తుంది, ఎప్పుడు చూసినా ఒక పూజించాలనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు వచ్చిందంటారు అది? మరి మాత చెప్పారంటే ఓ వెరీ బ్యూటిఫుల్ అంటే ఒక అంతకన్నా అంతో అందమైన వాళ్ళని చూస్తాం, కానీ వాళ్ళని చూస్తే మనకి ఆ ఫీలింగ్ రాదే, ఇక్కడ వీళ్ళని చూస్తేనే వస్తుంది. ఎందుకంటారు అంటే మాతాజీ లేదని కాదు, బట్ వైష్ణవ ఇంకా చాలా బ్యూటిఫుల్ వాళ్ళు ఉంటారు, బట్ కానీ భక్తురాలు ఫీలింగ్ మనకి ఇక్కడే మాతాజీ దగ్గర ఎందుకు వస్తుంది అంటారు? భక్తిలో ఉంది కదా. ఎస్, భక్తిలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా అది అట్రాక్షన్ అయిపోతాం అనమాట మనకి. సో అది ఇక్కడ ఎందుకంటే మెయిన్ గా ప్రభుపాదుల వారు మనకి ఇది చెప్పాలి అని అనుకుంటున్నారు అనమాట. మానవులో కానీ జంతువులో కానీ దేవతల్లో కానీ నిర్ణయించుకో అవి వివిధ దేహముల్లోనికి మారుటకు ఇది నిదర్శనమైన, అంటే ఇది మెయిన్ దీనికి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనము ఎప్పుడైతే భగవంతుని మనము చెప్పకుండా మనం ఉన్నాం అనుకోండి, మన పూర్వ కర్మానుసారంగా మనం రకరకాల జంతువులు జీవులు కింద మారుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాని ప్రకారంగా దేహవర్ణం అనేది మారుతూ ఉంటుంది అని. సో ఓకే, రేపటి నుంచి మిగతా చూద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? ఈరోజు క్వశ్చన్స్ ఎక్కువ అడిగినట్టున్నాను మిమ్మల్ని. అలా అడిగితేనే నేర్చుకున్నట్టు అనిపిస్తుంది మాతాజీ. భయం ఉంటుంది మాతాజీ చెప్పాలని భయమా? కూడా. భయపెడుతున్నానా మిమ్మల్ని? అంటే అంటే వేరే కాదు మరి, సారీ అట్లా నేను ఇప్పుడు ఒక పదం కూడా చూడండి, నేను రు అని చెప్పేసాను, అట్లా కాకుండా ఏం మాట పర్వాలేదు. వరకు చెప్తాను మాతాజీ. అదే ఎలా ఓకే. అంటే మీరు క్వశ్చన్ ఇప్పుడు మాతాజీ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు కొంతమందిని ఎలా అంటే ప్రేమతో అంటే భయంతో కూడా చదువు నేర్పడం గొప్ప కదా మాతాజీ, అలా అలా చెప్పాను మాతాజీ. ఓకే, దామోదరి రికార్డింగ్ ఆపేవా? మాతాజీ మీరు రసరాని మాతాజీ దగ్గర భయపడక్కర్లేదు మాతాజీ. అట్లా కాదు మాతాజీ, భయం అంటే ఇప్పుడు మనకి నేను స్కూల్ ఓకే టైంకి ఓకే వెళ్ళాను మాతాజీ ఓకే ఓకే అడగాలి. ఓకే దాని ఆపేద్దాం. రికార్డింగ్ ఆన్లో. ఓకే 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 మాతాజీ, ఏం లేదు ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం యాక్టివేట్ చేయడానికి క్వశ్చన్స్ వేస్తూ మాతాజీ ఉంటాను. మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు ఆ టైంకి అది తట్టలేదు, ఆ డౌట్ కూడా రాలేదు. బికాస్ అంటే ఒక్క వ్యక్తిని వర్ణించేటప్పుడు వాళ్ళ గొప్పతనాలు కూడా చెప్తారు అన్నారు కదా, అది ఆల్రెడీ మీరు చెప్పడం వల్ల మీరు క్వశ్చన్ అడిగారు కదా ఎందుకు బాడీ ఫీచర్స్ అన్ని చెప్తున్నారని. అవును ఒకటి డివోటీస్ గురించి అలాగా డిస్క్రైబ్ చేస్తారు కదా. అవును. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మా.
మాతాజీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కంటే పృథు మహారాజు గొప్ప అనుకోవాలా మాతాజీ? అంతే కదా మాతాజీ. యా. అవునా? ఓకే. అంటే ఇది పృథు మహారాజు ఏంటి అంటే మాతాజీ ఆయన చేసిన వాటి వలన ఆయన మెయిన్ ఒకటి శక్తి వేష అవుతారు. ఓకే, ఒకటి ఫస్ట్. ఓకే. అది కాక ఈ పరీక్షిత్ మహారాజు వీళ్ళందరికన్నా ముందు కదా మాతాజీ పృథు మహారాజు. ఓకే ఓకే, ముందు జరిగింది అన్నమాట ముందు పృథు మాతాజీ, మహారాజు. అంతా పృథు మహారాజు ముందు. యా. ఓకే ఎవరు స్వయం థ్యాంక్ యూ. పృథు మహారాజు ఎవరు మాతాజీ చెప్పండి. వేణు నుంచి వచ్చింది కదా మాతాజీ. వేణు ఎక్కడి నుంచి శక్తావేశ వచ్చాడు? అవతారం. శక్తావేశ వేణు అవతారం. వేష అవతారం కరెక్టే మాతాజీ. బాడీని మర్దిస్తే అది పృథు మహారాజు వచ్చింది. వేణు వాళ్ళ నాన్న ఎవరు? ఆ వేణు వాళ్ళ నాన్న వేణు అంగమహారాజు మాతాజీ. అంగ మహారాజు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ కనెక్షన్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పృథు మహారాజు అసలు ఎందుకు వచ్చింది మనకి ఇందులోకి? కపిల భగవాన్ మాతాజీ ధ్రువ డైనాసిటీ ఇదంతా. ఎగ్జాక్ట్లీ. ధ్రువ. ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు, మీతోనే చెప్పిద్దామని అడుగుతూ ఉంటాను మాతాజీ, ఏం లేదు అందుకని. తెలుస్తుంది కదా మాతాజీ, తెలియండి. మర్చిపోతాం మాతాజీ నిమిషాల మీద, అడగకపోతే ఈ గుర్తు పేర్లు అస్సలు అందరినీ ఉండదు. మర్చిపోతాం మాతాజీ, సో దీన్ని పెద్ద ఇదిగా ఏం తీసుకోకండి. దామోదరి కానీ అడగడం మాట్లాడింది వల్ల మాతాజీ. మాత్రం గుర్తుంటుంది. కొన్ని అట్లీస్ట్ మాతాజీ ఎస్ క్వశ్చన్స్ రూపంలో ఏంటంటే అప్పుడు మాతాజీలు అడిగారు కదా, అప్పుడు ఈ సమాధానాలు వచ్చినాయి కదా అని మనకు కొంచెం గుర్తొస్తుంది. ఎస్ మాతాజీ సింధాలు మాట్లాడుతున్నారని చెప్పలేదు, నేను చూస్తుంటే ఎవరో రాసి మాతాజీ నేను తెలుగులో నన్ను ప్లీజ్ గివ్ రిప్లై, నన్ను ఎవడు పంపించట్లేదు అనేసి నాకు నవ్వొచ్చింది. నేను ఇంతట్లో ఐ థింక్ దామోదరి మాతాజీ మార్చినట్టున్నారు. ప్లీజ్ గివ్ రిప్లై అని పెడుతున్నారు. ఏ ఆ మాతాజీ